వెల్కమ్ టు డి మీడియా. 2047 నాటికి కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మరి ఆ లక్ష్యాలను సాధించుకోవడానికి ఒక టాస్క్ ఫోర్స్ను కూడా నియమించింది. ప్రముఖ పారిశ్రామికవేత్తలని ఇందులో సభ్యులుగా చేర్చి టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ చంద్రశేఖరన్ ఈ యొక్క టాస్క్ ఫోర్స్కి చైర్పర్సన్గా నియామకం పొందారు. మరి చంద్రశేఖరన్ ఆంధ్రప్రదేశ్ సీఎం గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆ నివేదికను కూడా సబ్మిట్ చేశారు. కాబట్టి ఆ నివేదిక ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి లక్ష్యాలు వాటిని చాలా కులంకషంగా ప్రస్తావించింది. మరి 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ సాధించాల్సిన లక్ష్యాలు ఏంటివి అంటే $2.4 ట్రిలియన్ ఎకానమీకి ఆంధ్రప్రదేశ్ చేరుకోవాలి. $3,400 పర్ క్యాపిటా ఇన్కమ్ తలసరి ఆదాయం నుండి $4,200 పర్ క్యాపిటా ఇన్కమ్ కు చేరుకోవాలి. $450 బిలియన్ ఎగుమతులను ఆంధ్రప్రదేశ్ సాధించుకోవాలి. మరి అందుకు ప్రతి పారిశ్రామికవేత్త తమ పెట్టుబడులని తమ కంపెనీలని ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేసుకోవచ్చు. వారికి కావాల్సిన మౌలిక సౌకర్యాలని వారికి కావాల్సిన అనుమతులని అందించడానికి అన్ని విధాలుగా మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పి పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు గౌరవ సీఎం నారా చంద్రబాబు నాయుడు. కామన్ గానే పారిశ్రామికవేత్తలకి నారా చంద్రబాబు నాయుడు అంటే ఒక స్పెషల్ ఇమేజ్, ఒక విజనరీ. దీర్ఘకాలిక ప్రణాళికలని వ్యూహకర్తగా వారికి పేరు. మరి అలాంటి వారు 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. కాబట్టి మరి ఆ లక్ష్యాలు సాధించగలరని మీరు నమ్ముతున్నారా? ఒకవేళ ఆ లక్ష్యాలు సాధించలేరు అని మీరు అనుకుంటే కామెంట్ చేయండి. ఇప్పటికే 2024-2025 గడిచిన 1 year లో దేశంలో అత్యధిక పెట్టుబడులను సేకరించగలిగిన రాష్ట్రాలలో 4వ స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్. మరి ఒక సంవత్సర కాలంలో 24-25 ఇయర్ లో 10 లక్షల కోట్ల పెట్టుబడులను సేకరించగలిగింది ఆంధ్రప్రదేశ్. మరి 10 లక్షల కోట్ల పెట్టుబడులు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే 8 లక్షల ఉద్యోగాలు సృష్టించబడతాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ ఎకానమీ ఆల్మోస్ట్ 15% గ్రోత్ రేట్ నమోదవుతుంది. మరి ఇలాంటి వ్యూహాలు ఒక్క సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే అది సాధ్యపడుతుంది. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో తెలియచేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ.